ఆ, మీ పేరు శ్రీ కంఠనాథ రెడ్డి. ఆ, మీరు ఏం చేస్తున్నారు? చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. ఉపదేశం మొన్నే తీసుకున్నారు. ఏం? చెప్పండి, ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఈ కర్మకే లక్ష రకాలుగా చెప్తున్నారు, కానీ రాజమార్గంలో చెప్పాల్సింది ఒకటి ఉంది. కర్మ అంటే ఏంటంటే చిత్ స్పందనం భవతి కర్మ. మనసు కదలటమే కర్మ. కర్మ అంటే అర్థం ఏంటంటే మనసు కదలటమే కర్మ. మనసు కదలటం అంటే ఏంటి? సంకల్పాలు. ఏంటి? ఆ సంకల్పాలు ఊరుకుంటాయా? మనసులో సంకల్పాలు వస్తాయి. మళ్ళీ ఏదో సందర్భం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఇంకో సందర్భం ఏం చేస్తుంది? శరీరంతో చేస్తాం. సో మనో వాక్ కాయ కర్మలు. సో కర్మ మూడు రకాలు. ఏంటవి? మనో వాక్ కాయ కర్మలు. ఏం? అయితే మనసు ఎందుకు కదండి మరి? ప్రాణ పవన స్పంద చిత్తస్పంద సయేవహి అన్న యోగ వర్షం. మన శ్వాస ప్రాణవాయు కదలిక వల్లే మనసు పొందుతుంది. అంటే ఇప్పుడు కర్మ కారకులు ఎవరు? మనసు కదలిక. మనసు ఎందుకు కదిలింది? మన శ్వాస ప్రాణవాయు కదలిక. అయితే ఇప్పుడు కర్మ చేయడం అంటే అర్థం ఏంటి? చెప్పండి, కర్మ చేయడం అంటే ఏంటి? నీ శ్వాస అనేది కిందకు వచ్చి మనసును బయటకు తీసుకొస్తే అది కర్మ అవుతుంది. మనసులో సంకల్పించిన కర్మే, మాట్లాడినా కర్మే, కాయిక శారీరకంగా చేసిన కర్మ. ఏంటి? మనోవాక్కాయ కర్మ. మనోవాక్కాయ కర్మలకి కారణం మనసు కదలికే. మనసు కదలిక కారణం ప్రాణవాయు కదలిక. ప్రాణవాయు ఏ విధంగా కలుగుతుంది? నిశ్వాసము ద్వారా. అయితే ఇప్పుడు కర్మ దేంతో చేస్తున్నాం? శ్వాస ద్వారా జరుగుతున్నాం. ఏమి? మరి కర్మణ వజ్యతే జంతువు. కర్మ చేసిన వాళ్ళని బంధింపడుతున్నారు. అందుకే కర్మ ఫలితం ఏదో కర్మ చేశాం అంతా చూసారా? ఏదో కర్మ ఏంటి? శ్వాస కిందకి వదిలిపెట్టడమే, మనసు బయటికి రావడమే కర్మ. అప్పుడు ఏదో కర్మ చేయి, నువ్వేం చేసినా ఆ కర్మ. అర్థమైందా? మనం బాధలు అనిపించినప్పుడు ఏమనుకుంటున్నాం? కర్మఫలం అనిపిస్తున్నాం ఏదో చేసామని. అదే కదా కర్మఫలం అనిపిస్తుంది. అందుకే కర్మ సిద్ధాంతం ఒకటి. సిద్ధాంతం సార్, నేను కర్మ సిద్ధాంతం అని చేసేది చేసావు కాబట్టి తప్పదని. తప్పదని చెప్పడం అందరికి సులువే. ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, ఎలా తప్పించుకోడు అని చెప్పరు. చేసావు కాబట్టి అనిపించి తప్పు. వీళ్ళు కూడా అనుకుంటారు నేనేదో చేశాను కాబట్టి అనిపిస్తాను. ఇది మన తాలూకా భారతీయ వేదాంతం. తగలడింది. తగలబడింది కర్మ సిద్ధాంతంతో తగలబడింది సాధన లేక. అదేమిటంటే నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అది చేస్తున్నప్పుడు ఫలితం వస్తుంది. ఏంటి ఫలితం? ఏదో మంచి చెడు బట్టి మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం అంటారు. ఏమి? కానీ మంచి కానీ చెడు కానీ అవన్నీ కూడా ఏంటంటే బాహ్యమే. ఆ బాహ్యత యొక్క ఫలితం కూడా అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు కర్మ నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? కర్మ చేస్తే ఫలితం ఉంటుంది. ఏమి? ఫలితం అనిపించాలి. ఫలితం అనిపించాలంటే జన్మెత్తాలి. జన్మనిస్తే మళ్ళీ కర్మ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఏమవుతుంది? కర్మ, జన్మ, జన్మ, కర్మ. జన్మ కర్మ చ మే దివ్యం యోమాం వేచి తతత చక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అన్నారు కృష్ణ పరమాత్మ. 4వ జన్మెత్తున్నారు. నేను జన్మెత్తున్నాను, నేను కర్మ చేస్తున్నాను, కానీ నాకేం అంటుకున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం భుజామ్యహం పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్టాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 అన్నారు 4వ. అంటే అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో నేను గురువులు పంపిస్తాను. తర్వాత నేనే స్వయంగా వస్తాను. నాకు పుట్టుక లేసుమా, పుట్టుక లేని వాడిని అయినప్పటికీ పుట్టినట్టుగా నా మాయం తీసుకుని వస్తుంటాను. అజోపిసం అజయాత్మ భూతానాం ఈశ్వరోపిసం ప్రకృతిని స్వాం అధిష్టాయ సంభవాన్ని ఆత్మమాయ. నా మాయం తీసుకుని ఊత పెట్టుకుని వస్తాను.
అంటే పుట్టుకు లేనివాడు పుట్టినట్టుగా ఉండి పుట్టి కర్మ చేస్తూ అంటకుండా ఉంటున్నారు ఎవరు? పరమాత్మ. అలా ఎవరు తెలుసుకుంటారు? వాడు కూడా అంటకుండా ఉంటాడు, వాడు కూడా పుట్టవలసిన పని. అవునా? అయితే ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అంటున్నట్టుగా ఉండాలి. అంటున్నట్టు అంటే అర్థం ఏంటి? నీ మనసు పూర్తిగా బహిర్ముఖమైంది. ఇప్పుడు ఏం చేయాలి? యోగేన అంతర్ముఖి బుద్ధి తపో నాశయతే తమః. శంకరాచార్యులు వారు యోగం వల్ల అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేస్తున్నప్పుడు దానికి ఏంటన్నారు? అంతర్ముఖానికి కర్మ యోగం అన్నారు. బయట చేస్తే కర్మ, వెనక్కి వెళితే కర్మ యోగం అన్నారు. నేటి ప్రపంచం అంతా బయట కర్మలకే కర్మయోగం ఇస్తారు. సరే, మీ అందరూ ఏంటంటే కర్మయోగి, ఈయనేంటండి కర్మయోగి. చాలా మంది పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. అంటే ఏంటంటే ఈయన మంచి జ్ఞాని యోగి అయ్యుండి కూడా కర్మ చేస్తుంటారు కాబట్టి కర్మయోగి అని చెప్పి. యోగే కర్మయోగి, మిగతా వాళ్ళందరూ మర్మయోగి. ఎందుకంటే యోగం అంతర్ముఖం అవుతుంది. యోగం వల్ల అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవుతుంది కాబట్టి బంధనం మనసో నిత్యం కర్మయోగస్స ఉచ్యతే. తీసుకు బ్రాహ్మణోపనిషత్తు. బయటికి పోయిన మనసును వెనక్కి తీసుకొచ్చేది అదే కర్మయోగం. అందువల్ల కర్మ నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి? కర్మయోగం అంటే వెనక్కి రావాలి. వెనక్కి వస్తే ఏమవుతుంది? మళ్ళీ బయటికి వెళ్ళి కర్మ చేయనవసరం లేదు. ఇది వరకు చేసిన కర్మఫలం అనిపించేటప్పుడు మనసు కూడా ఉండదు. అంటే కర్మఫలం అనిపించడం కూడా జరగదు. ఎందుకంటే మనసు వెనక్కి వెళ్తుంది. మనస్సు వెనక్కి వెళ్తుంది కాబట్టి బయట కర్మ కూడా భద్రగా చేయడం ఉండదు. బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే దుష్కృతే తస్మా యోగ యుద్ధస్వ యోగ కర్మసు గోసు. భగవద్గీత కాకుండా ఇది ఎవరెవరు కబుర్లు చెప్తుంటారు ఏంటి? నువ్వేం చేయొద్దు ద్వారా కూర్చుంటారు. వాడు అడిగేవాడు లేడా ఏంటి? పెద్ద పెద్ద పదవులు పెట్టుకుని కబుర్లు చెప్తుంటే నువ్వేం చేయదు కూర్చుంటాను. నువ్వు ఎవరైనా సరే కర్మ చేశావు, కర్మఫలం అనుభవించక తప్పదు. కానీ అంతతో సిద్ధాంతం పెట్టేకు, సిద్ధాంతీకరించొద్దు. బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే సుకృతి దుష్కృతే. ఇక్కడే మంచి పని కాని చెడు పని కాని ఇక్కడే దాటిపోతాడట. దాటిపోవడం అంటే అర్థం ఏంటి? పూర్వజన్మలు చేసిన కర్మఫలం అంటుకోకుండా మనసు అంతర్ముఖం అవుతుంది. మరలా ఇప్పుడు కర్మ బయటకు ఖర్చు చేయడం ఉండదు. సో కర్మ చేయడం ఉండదు, కర్మఫల అనుభవం ఉండదు. ఆ విధముగా యోగ సాధకుడు ఏంటంటే జహాతి ఉభయ సుకృతి దాటిపోతాడు. తస్మాత్ ఆ కారణం చేత యోగాయ, యోగం కోసం యుద్ధస్వ యోగం చేయి. యోగ కర్మసు కౌశలం అంటే ఈ పూర్వజన్మ చేసిన కర్మజ్ఞాని ఈ జన్మలో కర్మజ్ఞాని దేనికి కూడా అంటకుండా చేసేది ఏంటంటే ఒక్క యోగ సాధన. అందువల్ల కర్మబంధం నుంచి విముక్తి కావాలంటే ఏంటిది? వెనక్కి రావాలి. ఇది ఎప్పుడు మానేసి కర్మ సిద్ధాంతం చెయ్యి, చచ్చు, చావు అనే చెప్తారు కానీ తప్పించి కూడా ఎవరో చెప్పరు. ఎందుకంటే తెలియదుగా. తెలిసిన మహానుభావులు ఎక్కడ ఉన్నారు? దాని గురించి కాదు నేను ఉంది. కానీ ఇది ఒక రూఢి మార్గంలో చెప్పుతూ అమాయకు అజ్ఞానంతో ఉండేవారు. వాళ్ళు అప్పటికే కర్మతో బాధపడుతున్నారు కాబట్టి చెప్పేవాడు కూడా చేసావు కాబట్టి అనిపించు. ఇవి కూడా ఏమనుకుంటాడు? నేను చేశాను కాబట్టి అది ఇంతేనా మరి మానవుడిగా పడు. మిగతా పశువులు అనిపిస్తున్నాయి అవి. పశువులు పక్షులు అనిపిస్తున్నాయి అవి. ఆ జన్మ ఎత్తే అంటే అప్పుడు అజ్ఞానం చేత జన్మ ఎత్తాయి అనిపిస్తున్నాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాయి. నువ్వు కూడా పశువేనేంటి? దాన్ని తప్పించుకునే మార్గం ఉంటుంది మానవ జన్మ. కర్మ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టే మార్గం ఉంది. అదే పరమాత్మ ఏమని చెప్పారంటే ప్రారంధం భుంజమానోపి గీతాభ్యాస రత సదా సముక్త ససుఖీలోకి కర్మణ నోపలిప్పితే అన్నారు. మన దీంట్లోనే గీత మహాత్యులను. ప్రారంధం భుంజమానోపి అంటే ఎవరటు కానీ ఏ కర్మైనా చేసినా సరే ప్రారంధం ఒకటి ఉన్నది. అది అనిపిస్తున్నప్పటికీ గీతాభ్యాస రత సదా ఎవరైతే గీతని ఈ ఓంకార ప్రణవాన్ని అభ్యాసం చేస్తారో సముక్త అతడే ముక్తుడు. ససుఖీలోకే అతడే ఈ లోకంలో సుఖవంతుడు. కర్మన నోపలిప్పితే ఒకవేళ ఫర్దర్ గా చేసినా అడ్డుకోబడ్డా.
ఇంతకంటే ఏం చెప్పాలి? అదేవి చెప్పకుండా కర్మ సిద్ధాంతం. మృగాలకి చెప్పు కర్మ సిద్ధాంతం, సాధకులకు చెప్పదు. ఇప్పుడు అర్థమైందండి కర్మ అంటే ఏంటి? ఇంకేమున్నాయా?